ఏంద్రా పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు ఏందో. నా బర్త్డే ఉంది బావా, అందుకే పార్టీకి ప్లాన్ చేస్తున్నాం. మీరు కూడా రావాలి బావా. మరి ఏం చేస్తుంటారు మీ డాడీ బర్త్డేకి? ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసినట్టే ఇయర్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది బావా. టాయ్స్ గిఫ్ట్స్ అన్ని చేస్తుంది బావా. లాస్ట్ ఇయర్ బైక్ గిఫ్ట్ ఇచ్చింది బావా, ఇయర్ కూడా కార్ గిఫ్ట్ ఇస్తాడేమో అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఉంది కదా, మీ డాడీ ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? మా డాడీ గిఫ్ట్స్, టాయ్స్, బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ చేయడు బావ. మరి ఏం చేస్తాడు మీ డాడీ? నా కోసం టాయ్స్ కాదు, ఒక ఓపెన్ ప్లాట్ కొంత అంటాడు బావ డాడీ. ఓపెన్ ప్లాట్ తో నువ్వేం చేసుకుంటారా? ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ కి, బిజినెస్ కి, అక్క మ్యారేజ్ కి అవసరం వస్తాను డాడీ కొంత అంటాడు బావ. ప్లాట్స్ అని నిజంగా అవసరం వస్తారా మరి ఫ్యూచర్ లో? ఇప్పుడు మనం ఏడున్నాం బావా, మా ఇంట్లో మామ ప్లాట్ అన్నందుకు ఇప్పుడు ఇల్లు కట్టిందా బావా. మేము ఇప్పుడు ఎంజాయ్ చేసినాం బాబా, అవసరం వచ్చినట్టేగా. ఇవన్నీ మీకెట్లా తెలుసురా? డాడీ రోజు ఫోన్ లో మాట్లాడతాడు బావ, ఇని అలవాటు అయిపోయింది. నీకు కూడా జాబ్ వచ్చింది కదా బావ. అయితే ఏంద్రా? జాబ్ వచ్చిందని బైక్, కారు కొనకు బావ, ఓపెన్ ప్లాట్ కొను. మామ కంటే పెద్ద ఇల్లు కట్టొచ్చు బావ. పిల్లలు కాదు పిడుగులు. మనము ఇంట్లో ఏం చేస్తామో ప్రతిదీ పిల్లలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మా పిల్లలు వినట్లే, మా అబ్బాయి వినట్లే, మా అమ్మాయి వినట్లే అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మీరు చెప్తే వినరు. మీరు ఏం చేస్తారో ఖచ్చితంగా అది మాత్రం చేస్తారు. చూసిన డిస్కషన్ అంతా మనం పిల్లలను సంతోషం పెట్టాలని చెప్పి అనవసరమైన ఖర్చులు చేసి భవిష్యత్తులో వాళ్ళకి నిజంగా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు అవసరమైన కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలా మంది లైఫ్ లో కనిపిస్తుంది. సో అలాంటి ఇబ్బంది మీకు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఓపెన్ ప్లాట్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు,